ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడాను ప్రభు పేరట నా వందనాలు. మీ మధ్యకు యేసయ్య మినిస్ట్రీస్ పరిచర్యల ద్వారా ఇలాగున వాక్య పరిచర్య చేయడానికి దేవుడు చూపిన కృపకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగుననే 15 సంవత్సరాలు ఒక సంతోషకరంగా ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నో పోరాటాల మధ్య నిలబడి ఆదరించబడుతూ, హెచ్చరిక నొందుతూ, బలపరచబడుతూ ఈ మినిస్ట్రీస్ లో కొనసాగుతున్న మీకు అందరికీ కూడాను 15వ సంవత్సర శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మహామహులు ఎంతో మంది మాట్లాడారు. వాళ్ళ ముందు నేను చాలా చిన్నదాన్ని కానీ మీ మధ్య ఇలాగున పరిచర్య చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధము నిష్కళంకము అయిన యేసయ్య రక్తము ద్వారా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. యేసయ్య మినిస్ట్రీస్ ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఒక 15 సంవత్సరాలు ఇలాగున ప్రారంభించబడడం, వృద్ధిపరచబడడం, కొనసాగడం అయ్యా, ఇది కేవలం మీ కృప మాత్రమే గనుక జరుగుతూ ఉంది. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇందులో ఆదరించబడిన, హెచ్చరిక నొందిన, బలపరచబడిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఈ దినమున మేము వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా, మీ పాదాల యొద్ద కూర్చున్నాము, మీరు మాట్లాడండి. మా హృదయమును పలకల మీద మీ ఆత్మ ద్వారా ఈ వాక్కులను ముద్రించండి, వ్రాయండి తండ్రి. విని విడిచిపెట్టే వారముగా కాదు, కానీ దాని ప్రకారముగా ప్రవర్తించుటకు అయ్యా మాతో నడిచే మాటగా ఈ వాక్యమును మీరు స్థిరపరచమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. లూకా సువార్త 16వ అధ్యాయాన్ని మనం చూద్దాము. అన్యాయస్తుడైన ఒక గృహ నిర్వాహకుని గూర్చిన విషయము. మీలో దాదాపుగా అందరికీ కూడాను ఈ నూతన నిబంధన ఇవన్నీ కూడా పరిచయం ఉండుండొచ్చు. కనుక అతడు ఏం చేశాడు ఏంటి అనేది ఒకసారి వరుసగా ఓపికగా కొంచెం 13 వచనాలు 1 నుంచి 13 నేనే టకటకా చదివేస్తాను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడెను. అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పిన. గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థుల్లో ఒక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులను రాసుకోమని వానితో చెప్పాను. తరువాత నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పిన వాడిని నీవు తీసుకొని 50 తూములని వ్రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొని, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల స్వచ్ఛమైన ధనమును ఎవరు మీ వశం చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించడు, లేదా ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించడు. మీరు దేవునికి స్త్రీని సేవింపలేరని చెప్పాను.
ఈ విషయాలన్నీ కూడాను మనకి కొంత చిరపరిచయమైన విషయాలేను. గృహ నిర్వాహకుడు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. వాని విషయమై లెక్క చూసి ఇక ఆ లెక్కను ముగించవలసిన సమయం వచ్చినప్పుడు ఇక వాడు తన గురించి తాను ఆలోచించుకున్నాడు. నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? నేను భిక్షం అడుక్కోలేను, తవ్వలేను, కాబట్టి ఇలాగూ చేద్దాం అంటూ వాడు యుక్తిగా ప్రవర్తించాడు. వాని యజమానుడు యుక్తిగా ప్రవర్తించిన వాడిని మెచ్చుకున్నాడు. అయితే ఇక్కడ ఆ విషయం చెప్పినాక యేసయ్య అన్న మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాడిని మెచ్చుకున్నాడు అంటూ, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అని అంటాడు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అంటే, యుక్తి అన్నది మెచ్చుకోదగిన విషయమా అనంటే నిజమేను, మెచ్చుకోదగిన విషయమే. యుక్తి అనేది నెగిటివ్ సెన్స్ ఏమి కాదు. కాకపోతే అది కుయుక్తి అయితే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ సెన్సే. యుక్తి అనేది మనుషులకు ఉండాలి, కానీ దాన్ని పాజిటివ్ వేలో వాడుతున్నామా, నెగిటివ్ వేలో వాడుతున్నామా? మనము ఆదికాండం 3వ అధ్యాయంలో పాము యుక్తి కలిగింది అని ఉంటది కదా, కానీ అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం స్టార్టింగ్ లో అవ్వని ఆ యొక్క అపవాది కుయుక్తి చేత మోసం చేసింది అంటూ రాయడాన్ని మనం గమనిస్తామండి కదా. యుక్తి మంచిదేను. యుక్తి అనేది జ్ఞానంగా ఎంచబడుతుంది. యుక్తి కలిగిన వారు కాపాడబడతారు కదా. మనకి బాగా సుపరిచితమైన ఇంకొక విషయము, దావీదు సమయంలో బిక్రీ కుమారుడైన షెమాయా అనే ఒకడు తిరుగుబాటు చేశాడు. వాడెళ్ళి పోయి ఆబేలులో దాచుకుంటాడు తనను తాను. అప్పుడు అతను నమ్ముకుంటూ యోవాబు వస్తాడు. యోవాబు వచ్చినప్పుడు అదొక చిన్న పట్టణం, ప్రాకారాలు కలిగిన పట్టణం. ఇక ప్రాకారాన్ని పడగొడతా ఉంటారు. ఆ సమయంలో యుక్తి కలిగిన ఒక స్త్రీ ప్రాకారం మీదకు నిలబడి అంటది, నేను యోవాబుతో మాట్లాడినట్లుగా అతన్ని ఇక్కడికి పిలిపించండి అని అన్నప్పుడు వస్తుంది. ఆమె యోవాబును కూడా ఏనాడు చూసలేదు, జస్ట్ వినుందంతే. యోవాబు వచ్చినప్పుడు నీవు యోవాబువేనా అని అంటే, అవును నేను యోవాబుని, చెప్పమ్మా అన్నప్పుడు ఆమె, నీ దాసురాలనైనా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా, నాకు పర్మిషన్ ఇవ్వు అని చెప్పి అడుగుతుంది. అడిగినప్పుడు చెప్పమ్మా అంటే, అసలు ఆబేలులో సంగతి విచారించదము అని చెప్పుకునేవాళ్ళు. అంటే ఏంటి? ఒక సమస్యకు పరిష్కారం దొరికే ఒక మంచి స్థలంగా మా స్థలం ఉన్నది. అంతేకాదు, ఇది యెహోవా స్వాస్థ్యం, ఇది యెహోవా పట్టణం కదా, ఇది ప్రాకారాలు కలిగింది. నీవు ఇశ్రాయేలీయుడవై ఉండి యెహోవా స్వాస్థ్యాన్ని ఎలా నాశనం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి యోవాబును ప్రశ్నించినప్పుడు యోవాబు అంటాడు, అసలు సంగతి అది కానే కాదమ్మా, అసలు అది కానే కాదు, నేను పాడు చెయ్యను, అసలు అది కాదు విషయం. మరేంటి విషయం అంటే, దావీదు మీద తిరుగుబాటు చేసిన బిక్రీ కుమారుడైన షెమయా వచ్చి మీ దాంట్లో దూరాడు ఆ పట్టణంలోనికి, వాడి నిమిత్తం మేము దీన్ని పాడు చేస్తున్నామంటే ఆ స్త్రీ అంటది, వాడి తలను గనక మీరు నాకు ఇసిరేస్తే ఇక నేను మీ పట్టణాన్ని నాశనం చేయను అంటే, ఆమె వెళ్ళి తన వాళ్ళందరితో మాట్లాడి, పెద్దలతో అధిపతులతో మాట్లాడి ఆ యొక్క తిరుగుబాటు చేసిన వాని తలను ఆమె ఆ యొక్క ప్రాకారం మీద నుండి పడేస్తుందండి. మనం ప్రసంగిలో కూడా చూడొచ్చు. ఏమని ఉంటది అనంటే, నాకు చాలా జ్ఞానంగా అనిపించిన ఒక విషయం ఏంటి అనంటే, ఒకానొక పట్టణంలో చుట్టూ బురుజులు గట్టి గొప్ప రాజు సైన్యంతో వచ్చి ఇక దాని ప్రాకారాలు పడగొట్ట సమయంలో ఒక జ్ఞానం కలిగిన బీదవాడు తన జ్ఞానం చేత ఆ పట్టణాన్ని కాపాడాడు అంటూ తాను చెప్తాడంటే, ఇంకా జ్ఞానం కలిగిన స్త్రీ, యుక్తి కలిగిన స్త్రీ అని అక్కడ రాయబడడాన్ని మనం చూస్తాం. అంటే తనకి పరిస్థితులు, కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కళ్ళ ముందు కనబడి దాని విషయమై శ్రమ దినాన కృంగిపోయినట్లుగా కాకుండా దానిలో నుండి బయటపడడానికి
ఒక ప్రయత్నం, ఒక ఆలోచన, ఒక జ్ఞానయుక్తమైన చర్య, ధైర్యవంతంగా తీసుకునే ఒక స్టెప్, దీన్నంతటినీ కలిపి యుక్తిపరులు, జ్ఞానము అని సొలొమోన్ అన్నాడు. యుక్తి అన్నది మనం చూడొచ్చండి. ఎందుకు అనంటే ఇక్కడ ఏమన్నాడు, వాడు యుక్తిగా ప్రవర్తించాడు. ఏంటి వాడి పరిస్థితి అనంటే అంటాడు, అయ్యో నేను చవ్వలేను, అయ్యో నేను భిక్షం అడుక్కోలేను, ఇట్లాంటివన్నీ నేను చెయ్యలేను, నా పరిస్థితి దారుణంగా అయిపోతుంది. సో ఇలాంటి పరిస్థితిని నేను అధిగమించాలంటే నేనేం చెయ్యాలి అంట ఒక స్ట్రగుల్లో నుండి పుట్టుకొని వచ్చిన ఒక ఆలోచన యుక్తి కదండి. అలాగనే అయ్యో పట్టణం పాడైపోతుంది, నా ఇల్లు పాడైపోతుంది, నా కుటుంబం పాడైపోతుంది, ఎంతో మందిని నేను చంపబడతాం, అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అంటూ పడగొట్టబడుతున్న ప్రాకారం మీద ధైర్యముగా నిలబడి, యోవాబు ఎవరో తెలియకపోయినా సరే ఆమె ధైర్యముగా యోవాబును ఎదుర్కొనుటకు సిద్ధపడిపోయింది. ఉంటే పట్టణంలో నాశనం అయిపోతాం, ధైర్యం చేసి తెగించి ముందుకు వస్తే గనక ఏదైనా అవకాశం దొరకొచ్చు అంటూ ఆమె చేసిన ఒక ప్రయత్నం ఆ పట్టణాన్ని, యెహోవా స్వాస్థ్యాన్ని కాపాడడాన్ని మనం చూస్తామండి. అంటే దీన్ని దేవుడు యుక్తి కలిగిన ఒక స్త్రీ, యుక్తి అని అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అనంటే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏమి కాదండి. ఈ యుగ సంబంధులు యుక్తిపరులుగా ఉన్నారు వెలుగు సంబంధుల కంటే కూడాను అంటూ దేవుడు బాధపడడాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఈ యుగ సంబంధులు, ఈ యుగ ధర్మం, లోకస్తులు అనే వాళ్ళకి యుక్తి ఉంటుందట, కానీ వెలుగు సంబంధులకి అలాంటిది ఉండటం లేదు అని చెప్పి దేవుడు బాధపడతా ఉన్నాడండి. అంటే వెలుగు సంబంధులు అనంటే ఎవరు అనంటే వెలిగించబడిన వాళ్ళు. మనకి ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో వెలుగు సంబంధుల గురించి ఉంటది. అక్కడ ఒక మాట అంటాడు, ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని అంటారు. అంటే వెలుగు సంబంధులు, చీకటి సంబంధులకి చీకటి, ఆ సంతోషాలు అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైతే వెలిగించబడతారో, తమ దుస్థితి తమ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు దాని విషయమై పశ్చాత్తాపడి మారుమనసు పొంది వెలిగించబడి వాళ్ళు ప్రభువుకు ప్రీతికరమైనది ఏంటో పరీక్షించి దాని వైపుగా నడుచుకోవడానికి చేసే ప్రయత్నంలో వెలుగు సంబంధులుగా చెప్పడాన్ని మనం చూస్తామండి. వెలిగించబడిన వారు వెలుగు సంబంధులు. ఈ వెలుగు సంబంధులకు యుక్తి లేదు అని చెప్పడానికి కారణం ఏంటి అనంటే నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ కి తగినట్టుగా ఈ యుగ సంబంధులు నడుచుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే లౌక్యం ఎక్కువగా ఉంటది. అంటే అరే ఈ రేపు ఈ వ్యక్తి మనకు పనికొస్తాడు కదా అంట ఒక వ్యక్తితో రిలేషన్షిప్స్ మంచిగా మెయింటైన్ చేసుకోవడము. అలాగనే అరే ఈ పాలసీలు గడితే గనక రేపటి దినాన మనకు అటు ఇటు అయితే మన ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అంట చెయ్యడాలు, ఇవన్నీ కూడాను అంటే నెక్స్ట్ సిచ్యుయేషన్స్ ని ప్రిడిక్ట్ చేస్తూ ఎస్టిమేషన్ వేసుకుంటూ దానికి తగినట్టుగా అడుగులు వేసుకుంటూ నడవడం అనేది ఈ యుగ సంబంధులు చేస్తున్నారు, యుక్తిపరులుగా ఉంటూ ఉన్నారు కదండి. ఒకప్పుడు హైదరాబాద్ లో అసలు అమాయకంగా బ్రతికిన దినాలు జనాలు చాలా ఉన్నారు. అమ్మో ఏది కొన్నా సరే వేస్టేను, కానీ భూముల మీద పడితేను భూమి అనేది పెరగదు కాబట్టి ఇది బెస్ట్, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అంట ఇన్వెస్ట్ చేసి కోటీశ్వర్లు అయిపోయిన వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. అంటే రాబోయే సంగతుల విషయమై కొంచెం జాగ్రత్త, ఆలోచన, దానికి తగినట్టుగా 4 అడుగులు వేయడాన్ని యుక్తి అని చెప్పి అంటున్నారండి. వెలుగు సంబంధులకు కూడాను రేపు రాబోయే దానిని గూర్చి ఆలోచన, దానికి తగిన జాగ్రత్తలు ఇవి కలిగి ఉండడాన్ని యుక్తి. వెలుగు సంబంధులు ఎట్లున్నారంటే పాపం మనకండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే సంఘాలలో ఒక మాట చెప్తాను. అపోస్తల కార్యాల్లో ఉంటది కదా, 9వ అధ్యాయం అనుకుంటారు. ఏమని ఉంటది అనంటే ఒకడు ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడట. సంఘానికి హింస కలుగుతుంది, వాళ్ళు వాక్యం ప్రకటించుకుంటా వెళ్ళిపోతా ఉంటారు. అతడు సమరయ పట్టణానికి వచ్చి ప్రకటించినప్పుడు దేవుని హస్తం తోడుగా ఉండి
బోలెడన్ని అద్భుత కార్యాలు జరగడం వలన అనేకులు ఫిలిప్పునందు లక్ష్యం ఉంచుతారు. సో అనేకులు ఫిలిప్పునందు లక్ష్యం ఉంచుతారు, అద్భుతాలు జరగడం ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది విశ్వసించి బాప్తిసం పొందుతారు. వాళ్ళల్లో గారడీ వాడు ఒకడు ఉంటాడు, సీమోను. అతడు కూడాను దేవుని యొక్క కార్యాలు చూసి ఆశ్చర్యపోయి విభ్రాంతి చెంది నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా ఉంటాడు. నమ్మాడు, బాప్తిసం పొందాడు, ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు. కానీ మనము ఇలాంటి వాళ్ళని పల్లలుగా సంఘాల్లో చూస్తూ ఉంటామండి. వాళ్ళు విశ్వసించారు, నమ్మాడు, బాప్తిసం పొందాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మాడు కదా, రక్షణలో మార్గంలోనికి వచ్చాడు, అతడు వెలిగించబడ్డాడు. నిజమే కదండి. కానీ ఆ వెలుగు ఎలాంటి వెలుగు ఉంటుంది అని అంటే ఒక చిన్న బుడ్డి దీపం లాంటి వెలుగులు ఉంటున్నాయండి. దాంతో ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోలేవు. అసలు అంధకారం అంటే కాదు, 0 వోల్ట్ ఏదో చిన్నగా ఇలాగా ఉంటుందండి. నిజానికి చెప్తే వాళ్ళు ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్నాడంట. అంటే ఏంటి, సేవకుని కూడా గట్టిగా పట్టుకున్నాడు. కానీ మన హృదయం దుష్టత్వంలో, దుర్నీతి బంధకాలలో ఉంది. దాని గురించి దేవుని మహాకృపను బట్టి సేవకులు హెచ్చరిక చేసి తెలియజేస్తే కూడా ఏది సీరియస్ గా తీసుకోవాలో తెలియటం లేదు. ఇలాంటివన్నీ నా మీదకి రాకుండా మీరే ప్రార్థన చేయండి అంటా వెళ్ళిపోయాడు కదండి. అంటే మా మనసు సరిగ్గా లేదు, నమ్మకం మాత్రమే ఉంది. నేటి క్రైస్తవ సమాజంలో యథార్థంగా అండి నేను చూసి చెప్తా ఉన్నాను, ఇలా నమ్మి బాప్తిసం పొంది సేవకుడిని అంటి పెట్టుకుని ఉంటున్న వాళ్ళు కోకొల్లలు ఉంటున్నారు. కానీ వారి హృదయాలు ఇంకా ఘోర దుష్టత్వంలో, దుర్నీతి బంధకాలలో ఉన్నాయి. దాని గురించి చెప్తే కూడా శ్రద్ధ వహించడం రావడం లేదు. దీని వలన కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం అండి. వెలుగు సంబంధులు, వెలిగించబడిన వారు నిజంగా ఏదో వెలిగించబడ్డారంటే కొంచెంగా కాదండి, అది మండుచూ ప్రకాశించుతున్న దీపాల్లాగా మారాలి. కొంచెం వెలుగు, ఏదో వెలుగు కాదు. అది దినములు గడిచే కొద్ది కూడాను చిన్న బల్బు లాంటి దాంతో స్టార్ట్ అయ్యింది. ఇంకా ఏమంటారు 100 వోల్ట్స్, తర్వాత ఒక పెద్ద ట్యూబ్ లైట్, ఒక తర్వాత అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, అంటే నీతి సూర్యుడు అన్నంతగా కూడా దినము గడిచే కొద్దీ వెలుగు తేజరిల్లాలి, ఇంకా ఇంకా అధికం అవ్వాలి కదండి. వెలుగు సంబంధులలో ఈ ముందు జరిగే వాటిని చూసే కళ్ళు లేకపోవడం వలననే వాళ్ళు వెనక్కి పడిపోతా ఉన్నారు. ఇది మన జీవితాల్లో రాకుండా మనం జాగ్రత్త పడాలి. మనం కూడా జ్ఞానము కలిగి ప్రవర్తించే వారిగా ఉండాలి. ఎందుకు అనంటే, నీవు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద నిన్ను నీవు కట్టుకో అన్నాడు. విశ్వసిస్తున్నారు, వెలిగించబడ్డారు, కానీ దాని మీద కట్టుకోవడం చేత కాకపోవడం వల్ల కూడాను వాళ్ళు సరిగా ప్రవర్తించిన వారిగా ఉండకుండా వెనక్కి జారిపోయే వాళ్ళుగా అయిపోతా ఉన్నారండి. ఇక్కడ చూడండి, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరాన్ని బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అని అంటే, ఈ లోక సంబంధులండి ఒక్క మాట చెప్తా ఈజీగా అర్థం కావడానికి. ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఒక బాస్ ఉన్నాడు, అతని దగ్గర మనం పనిచేస్తున్నాం. ఆ బాస్ మనల్ని కోప్పడ్డాడు అనుకోండి, వెంటనే ఆలోచించుకుంటారు, అమ్మో వీడు కోప్పడ్డాడని చెప్పేసి మనం ఇప్పుడు జాబ్ వదిలేసేసిన, ఎక్కువ ప్రెషర్ అవుతుందని జాబ్ వదిలేసిన, 5 పని నా చేతే చేపిస్తున్నాడని జాబ్ వదిలేసేసిన, రేపటి దినాన మనకి జాబ్ ఎట్లాగా, కాబట్టి ఓర్చుకుందాం, సహిద్దాం అనుకుంటూ ఉంటారు కదా. కానీ దేనికోసం ఓర్చుకుంటున్నారు, దేనికోసం సహిస్తున్నారు? ఆహారం కొరకు, డబ్బు కొరకు, ఈఎంఐల కొరకు, హౌస్ లోన్ల కొరకు, వీటి కొరకు ఓర్చుకుంటా ఉంటారు కదా. అంటే రేపటి దినం ఎట్లా వస్తుంది ఓర్చుకోకపోతే అని ఓర్చుకుంటున్నారు కదా. కానీ అదే
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనంటే ఆత్మ సంబంధమైన విషయాలలో ఒకళ్ళు గద్దించినప్పుడు, ఒకళ్ళు సరిచేసినప్పుడు, కొన్నిటి గుండా మనం వెళ్ళేటప్పుడు అసలు ఓపిక పడతారా అండి? ఎవరన్నా దైవజనులు ఇట్లా వచ్చి నీవు ఘోర దుష్టత్వంలో ఉన్నావయ్యా, ఏంటి పద్ధతి, ఏంటి మాట, ఏంటి విధానం, ఏంటి మీరు డబ్బులు ఖర్చు పెట్టేది, ఏంటి మీ రిలేషన్స్ ఇలా ఉన్నాయి, ఏంటి మీరు తల్లిదండ్రులను చూడరా, ఇలాంటివి చెప్తా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నామండి? దాన్ని వాళ్ళ మీద పడిపోయే వాళ్ళగా ఉన్నామా, లేకపోతే మాటలు వెనక్కి తోసేసే వాళ్ళగా ఉన్నామా? ఇప్పుడు నొప్పిస్తూ బాధపడే యజమానుల దగ్గర రేపు భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకొని తగ్గి ఉంటున్నారు కదా. మరి ఆత్మ సంబంధమైన విషయాలలో మనల్ని సరిచేస్తూ మనల్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని వెళ్ళడానికి నడిపించే వాళ్ళు, మన ఆత్మలు లెక్కొప్పజెప్పవలసిన వాని వలె నమ్మకంగా కాస్తున్న మన పై నాయకులు, కాపరులు మనల్ని గద్దించినప్పుడు, సరిచేసినప్పుడు, మన నిజమైన సిచ్యుయేషన్ ఏంటనేది మనకు తెలియజేసినప్పుడు కొంచెం బాధే అవుతుంది, కొంచెం కష్టమే అవుతుంది కదండి. కానీ ఆ సమయంలో కూడా నిలబడి దాన్ని మార్చుకొని వెలుగు సంబంధుల వలె యుక్తిగా రాబోయే దాన్ని గుర్తుపట్టి సరి చేసుకొని, అమ్మో మనం ఈ గద్దింపును నిర్లక్ష్య పెడితే, ఈ శిక్షను తృణీకరిస్తే, ఈ మాటను మనం ఉపేక్షిస్తే మనం ఎన్ని కోల్పోతామో కదా, ఎంత లాస్ అయిపోతామో కదా, ఇహమందు పరమందు కూడాను అన్న ఆలోచన లేకపోవడాన్ని బట్టి వెలుగు సంబంధులు ఏమంటారు, యుక్తిపరులుగా లేరు అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఇక్కడ దాని క్రింద విషయాలు కొన్ని ధ్యానం చేసుకొని మనం త్వరగా ముగించుకున్నాము. ఇక్కడ అన్యాయపు సిరి వలన మీకు స్నేహితుల్ని సంపాదించుకోండి, ఎందుకంటే ఆ సిరి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసాలలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒకటి, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో నమ్మకంగా ఉంటారు, కొంచెంలో అన్యాయంగా ఉంటే ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటారు. ఇది స్టేట్మెంట్, ఇది ఏమంటారు, నిత్య సత్యం అన్నమాట. కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు, కొంచెంలో అపనమ్మకంగా అస్తవ్యస్తంగా ఉండేవాడు ఎక్కువలో కూడా ఉంటాడు. అంటే అర్థం ఏంటి అని అంటే, ఎవరికైనా టెస్ట్ చేస్తారు కొంచెం ఇచ్చి, ఈ కొంచెంలో వీడు నమ్మకంగా ఉన్నాడా, ఓ చాలా దాంట్లో కూడా నమ్మకంగా ఉంటాడు, సో అతనికి ఇచ్చేయచ్చు. వీడి కొంచెంలోనే నమ్మకం లేడు, వీడికి ఇంకా ఎక్కువ ఎట్లా ఇస్తాం? ఇది సహజమైన విధానమేను, బయట మనుషులు చేస్తారు, దేవుని దగ్గర కూడా ఇదే రూల్ ఫాలో అవుతా ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటి అనంటే, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనాన్ని ఎవడిస్తాడు? పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల నీ సొంతమైనది నీకు ఎవడిచ్చును అని అంటాడు. అసలు ఇది అర్థం కాని విషయం. ఎవడైనా వాడి డబ్బులు వాడు జాగ్రత్త చేసుకొని, వాడి డబ్బులు వాడు మంచిగా పెట్టుబడి క్రింద పెట్టుకొని ఏదో ఒక బిజినెస్ లో సక్సెస్ అవుతా ఉంటే, వాడు షైన్ అవ్వడం, వాడి కష్టం షైన్ అవ్వడం చూసి వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి 10 మంది పెట్టుబడి పెట్టాలని చూస్తారు కదా. ఇది లోకంలో జరిగేది. ఎవడి డబ్బు విషయంలో వాడు మంచిగా ఉంటూ అభివృద్ధి చేసుకుంటున్నట్టుగా లాభాలలోకి చూపిస్తా ఉంటే, ఇంకో 10 మంది షేర్ హోల్డర్స్ లాగా వచ్చి వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టి దాన్ని విస్తృతపరచడానికి ఆ వ్యక్తిని నమ్మి పెడతారు కదా. ఇది లోక విధానం. కానీ ఇక్కడ చూడండి ఎంత ఆపోజిట్ గా అనిపిస్తుంది. అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనాన్ని ఎవరు మీ వశం చేస్తాడు? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును అంటే, సొంతమైనది ఇంకా ఇవ్వబడలేదు. ఏది మన సొంతము కాదో దాన్ని మనకు దేవుడిచ్చాడు. ఆ ఇవ్వబడిన మనది కాని కొంచెంని టెస్ట్ చేస్తున్నాడు ఇచ్చి.
ఆ కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే మన కొరకు కాదు, అది మన కొరకు నియమింపబడింది కాదు, మనది కాదు, మన సత్యమైన ధనం కాదు, అది వేరు, చాలా విస్తారమైంది, మన ఊహకు ఆలోచనకు అందనిది. అది దేవుడు మన సొంతం చేయాలి అనంటే ఆయన ఏదో శాంపిల్ క్రింద మనది గాని కొంత ఇచ్చి చూస్తున్నాడు. ఆ కొంచెంలో గనక మనం నమ్మకంగా ఉంటే సత్యమైన ధనాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఇప్పటికి మీకు విషయం అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. మన జీవితంలో ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి అని అంటాడు. దేహం మనది కాదు. మన తల్లి గర్భంలో మనకు అవయవ నిర్మాణం చేసిన వాడు ఆయనే. ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ ఆత్మ శరీరం కలిసిన తరువాత దానిలో నుండి ప్రాణం అన్నది ఉద్భవించింది. ఇది కూడాను నీకు ఇచ్చిన ప్రాణం, నీకు ఇచ్చిన ఆత్మ, నీకు ఇచ్చిన దేహం, ఈ మూడు కూడాను దేవుడు నీకు ఇచ్చిన నీ కొరకు సత్యమైన ధనం కాదది, ఒక శాంపిల్. అలాగే మన జీవితం, అలాగే మన కుటుంబం, అలాగే మన ఉద్యోగం, అలాగే మన తెలివితేటలు, అలాగే ఆయా పరిస్థితులు. భూమి మీద ఏది మనది అని మనం అనుకుంటున్నామో అది మనది కాదు. అందుకని దాన్ని అన్యాయపు సిరి అని అన్నాడు. దీన్ని దేవుడిచ్చి టెస్ట్ చేస్తున్నాడు. అంటే ఇది బాగా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి సపోజ్ ఎగ్జాంపుల్ ఊరికి ఉదాహరణగా ఒక 3 కుమారులు ఉన్నారనుకోండి. ఎవరిని రాజుగా చేయాలి అనే దాంట్లో ఒక మీమాంసలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు అనంటే, ముగ్గురికి 3,000 గోల్డ్ కాయిన్స్ ఇచ్చేసేసి, అరే మీకు 3 నెలల టైం ఇస్తున్నాను, ఈ 1000 3,000 మీరు తీసుకొని వెళ్ళి ఖర్చు పెట్టండి, మీకు ఇష్టం, కానీ ఏంటి మీరు చేసే ప్రతిదీ కూడా నేను లెక్క అడుగుతాను. ఆ లెక్క అనేది కరెక్ట్ గా ఉండాలి, అది మంచిగా అనిపించాలి. ఎవరు ది బెస్ట్ ఉంటారో వాళ్ళకి అసలు రాజ్యాన్ని ఇస్తాను. అంటే సత్యమైన ధనం వాళ్ళ కొరకు నియమింపబడింది ఏంటి? రాజ్యం, సింహాసనం, పట్టణాలు, అధికారం, ఇదంతా కూడా వాళ్ళ కోసం నియమింపబడింది. కానీ వాళ్ళకి ఇవ్వబడింది ఏంటి? అది వాళ్ళది కాదు. ఒక 1000 జస్ట్ ఫర్ టెస్ట్ కోసం దేవుడు దాన్ని ఇచ్చాడు. ఆ రాజు ఇచ్చాడు. ఇచ్చి పంపించి 3 నెలలు గడువు, వాళ్ళదంతా కూడా లెక్క చూస్తా ఉన్నాడు. ఎవడు ఎట్లా ఖర్చు పెడుతున్నాడు, ఎవడు దాతృత్వంగా ఉంటున్నాడా, ఎవరి యొక్క అంతా కూడా చూస్తున్నాడు. ఇక వాడు ఆ 1000 పట్టుకొని అసలు తాను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఆ పర్పస్ ఏంటో అంతా మర్చిపోయేసేసి ఆ $1000, ఆ 1000 ఏమంటారు బంగారు నాణ్యాలు వాడి ఇష్టానుసారంగా అసలు మర్చిపోయి, తనను తాను మర్చిపోయి ఖర్చు పెట్టేసేసి పాడు చేసేసాడు అనుకోండి, ఖచ్చితంగా ఒక దినాన లెక్క అప్పచెప్పవలసింది ఉంటుంది. ఎందుకంటే 1000 అయిపోయినాక మళ్ళా తిరిగి కొంపకే రావాలి, రాజు దగ్గరికే రావాలి, ఇంటికే రావాలి. ఖచ్చితంగా దాన్ని లెక్క చూసుకుంటాడు ఆయన. ఆ లెక్క చూసుకున్నప్పుడు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా లేవు, నిన్నెట్లా ఎక్కువ ఇస్తాను అని దేవుడు అంటాడండి. ఖచ్చితంగానండి, మన కోసం నిర్ణయించబడింది 60 సంవత్సరాలు కాదు. మన కోసం నిర్ణయించబడింది ఈ భూమి మీద ఉన్న మన వాళ్ళు అనుకుంటున్న ఈ కుటుంబం మాత్రమే కాదండి. ఇది కాదు కదా. మనది యుగ యుగాలు, తరతరాలు యేసయ్యతో, యేసయ్యలో ఉండే ఒక భాగ్యం. ఇది అసలు విశ్వాసం అన్నది అక్కడనే ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా కదండి. అంటే ఆ ఊహకందని, మన ఆలోచనకు మించిన, మనం వర్ణింపలేని ఒక గొప్ప సౌభాగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, కృపని దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ఇప్పుడు టెస్టింగ్ లాగా ఈ ఆయుష్నిచ్చి, ఈ ఆరోగ్యాన్నిచ్చి, ఈ దేహాన్నిచ్చి, ఈ కుటుంబాన్నిచ్చి, ఈ జీతాన్నిచ్చి, ఈ జీవనోపాధినిచ్చి, పిల్లల్నిచ్చి
వీళ్ళందరినీ ఇచ్చి ఆయన మనల్ని పరీక్షిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఎక్కడి నుండి వచ్చామో మనం ఎక్కడికి వెళ్ళాలో మనం మర్చిపోయిన వారిలాగా ప్రవర్తించకూడదు. దేవుడు మనల్ని టెస్ట్ చేయడానికి మన చేతికి ఇచ్చినటువంటి మనకిచ్చినటువంటి ఈ దేహం, ఈ ప్రాణం, ఈ ఆత్మ, ఈ బంధాలు, అలాగనే కుటుంబాలు, ఇచ్చిన తలాంతులు, ఇవన్నీ కూడా ఆయనకు మహిమకరంగా మనం వాడినప్పుడు, సరిగా వాడినప్పుడు ఖచ్చితంగా పరలోకంలో నిత్య నివాసాలలో మనం చేర్చుకొనబడతామండి. ఎందుకు అనంటే ఈ అన్యాయపు స్థితి వలన, ఈ తరిగిపోయే దాని వలన బలం తరిగిపోతుంది, ఆయుష్ తరిగిపోతుంది కదండి, ఎన్నో తరిగిపోతా ఉన్నాయి. దీని వలన దీన్ని ఖర్చు చేస్తూ మనం మన నిజ స్నేహితుడైన యేసయ్యను సమృద్ధిగా సంపాదించుకున్నట్లయితే కదా. ఎందుకు అనంటే యోహాను 15:13-15 వరకు మనం చూస్తే అక్కడ ఆయన అంటాడు, ఇంకా స్నేహితులు అంటూ తన శిష్యుల్ని పిలుస్తూ అంటాడు, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టు వానికంటే నిజమైన స్నేహితుడు ఎవ్వరు లేరు, ఇదిగో నేను మీ కొరకు ప్రాణం పెడుతున్నాను అని అంటున్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తన స్నేహ హస్తాన్ని చాపాడు. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా ఇక మీదట జీవించు వారు తమ కొరకు కాదు, కానీ తమ కొరకు మరణించి తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి అనంటే ఆయన ప్రాణం పెట్టి తన యొక్క స్నేహ హస్తాన్ని చాపినప్పుడు మనం కూడా ఆయన కొరకే జీవిస్తూ మనం కూడా ఆయనకు స్నేహితులుగా ఉండాలి. ఇంకా ఇంకొక మాట ఏమంటాడంటే, నేను మీకు ఆజ్ఞాపించినవి మీరు చేసిన ఎట్లా మీరు నాకు స్నేహితులై ఉంటారు అని చెప్పాడు. ఆ స్నేహం సంపాదించుకోవడం కొరకు మనం ఆయన ఆజ్ఞ ఇచ్చిన దాటన్నిటినీ కూడాను మనం చక్కగా అనుసరించే వారిగా ఉండాలండి. ఇది సలహాలు సూచనలు కాదు, యేసయ్య నోటి వెంట వచ్చిన మాటలను మనం ఆజ్ఞలుగా వాటిని గైకొనినట్లయితే ఆయన మనకు స్నేహితుడు అవుతాడు. ఇంకా ఒకసారి అబ్రాహాముతో అంటాడు కదా, నా స్నేహితుడైన అబ్రాహాముకు నేను చేయబోన్నది దాచదనా అని అంటాడు. అంటే ఆయన తన చిత్తం అంతా కూడాను మనకు తెలియజేస్తున్నాడు అని, ఆయన మనల్ని సంపూర్ణంగా స్నేహితుని స్థాయిలో అంగీకరిస్తున్నాడు అని అర్థం అండి. ఇది అంచెలంచెలుగా ప్రారంభం అవుతుంది. స్నేహం కూడా ఉంటది కదండి, సర్కిల్స్ ఉంటాయి కదా, దానికి కూడాను మామూలు ఫ్రెండ్స్ అని, డీప్ ఫ్రెండ్స్ అని అట్లాగున్నా కదా. అంటే ప్రాణం పెట్టిన ఆయనతో మనం ఆయన కొరకు జీవిస్తూ ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉన్నట్లయితే ఆయన అన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఆయనకు నిజ స్నేహితులుగా మనల్ని చేసుకుంటాడండి. కనుక దేవుడు మనకిచ్చిన అన్యాయపు సిరి తరిగిపోయేది, కరిగిపోయేది, వడలిపోయేది, విడచిపోయేది కదండి. ఈ విడిచిపోయేది అంటూ చాలా స్పష్టంగా ఆయన చెప్పడాన్ని, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు అని అంటాడు. అంటే అది 100% వదిలిపోయే సిరినే కదండి, వదిలిపోయేదే, ఎప్పటికీ ఉండేది కాదు. కనుక జాతస్య మరణం ధ్రువం అంటారు, పుట్టినవాడు గిట్టక చావక తప్పదు కదా. అంటే ఈ లోకంలో ఏ బంధమైనా ఏదైనా సరే, కనుక ఏది విడిచి వెళ్ళిపోతుందో, ఏది మనం ఆశీర్వాదం అనుకుంటున్నామో, ఏది మనం సంతోషం అనుకుంటున్నామో, ఏది భాగ్యం అనుకుంటున్నామో అవంతా కూడా విడిచి వెళ్ళిపోయేదేనండి. ఇంకా దానితో, ఆ బలంతో, ఆ బంధుత్వంతో, ఆ యొక్క దేహంతో, ఆ యొక్క ప్రాణంతో మనం దాన్ని ఖర్చు పెడుతూ మనం నిత్య నివాసాలలో చేరగలిగేటట్లుగా స్నేహితుడైన ఆయనను సమృద్ధిగా సంపాదించుకోవాలి. హల్లెలూయా. అట్లాగనే అండి. కనుక ఈ విషయాలన్నీ కూడా మన హృదయంలో ఉంచుకుందాము. మనం ఒకసారి ఎవరికి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం దేన్ని సంపాదించుకోవడానికి దేన్ని వదిలిపెట్టుకుంటున్నాం, ఏది సంపాదించుకోవడానికి ఆరాటపడుతూ ఉన్నాము, మనం జ్ఞానం కలిగిన వెలుగు సంబంధులుగా ఉన్నామా,
మన యొక్క వెలుగు దినదినము అభివృద్ధి పడుతున్నట్లుగానే ఉందా కదండి? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు అనంటే వెలిగించబడ్డారు అనంటే మనం చిన్న బల్బుని బల్బ్ అని అంటాము, పెద్ద దాన్ని కూడా బల్బ్ అని అంటాము. కానీ ఎప్పటికీ జీవితకాలం మొత్తము కూడాను ఆ చిన్న బల్బు లాగానే ఉంటే అది జీవించుతున్నావు అన్న పేరు మాత్రమే ఉంది అన్నట్టుగా మన వెలుగులో మనమే మన పనులు చేసుకోలేము. అవి చదువుకోవడానికి పనికిరాని వెలుగు, ఇల్లు చక్కబెట్టుకోవడానికి పనికిరాని వెలుగు, ఏది ఏమవుతుందో అర్థం కాని వెలుగు, గుడ్డి వెలుగులాగా అది వేస్ట్ అండి అలా ఉంటే కదా. అలాగను మనం ఉండకూడదు. పోనీ కొంత వచ్చేసేసి ఇక సాటిస్ఫై అయిపోవడానికి వీలు లేదు. అది అత్యధికమయ్యేంత వరకు కూడాను మనం ముందుకు కొనసాగుతూనే ఉండాలి. దాని కొరకే మనల్ని మనం వేయిపరుచుకోవాలి, ఖర్చు పెట్టుకోగలగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఇలాగున మనం ఉండాలి. ఆ భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకుంటూ చెడుతనాన్ని విసర్జిస్తూ ముందుకు మనం కొనసాగవలసిన వారుగా ఉన్నామండి. ఇక్కడ ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఏంటి అనంటే నాకు చాలా ఇష్టమైనది యోబు గురించి దేవుడు చెప్పిన ఒక చక్కని మాట. బైబిల్లో అత్యంత పురాతనమైన గ్రంథం యోబు గ్రంథం. అంటే ఈ యొక్క ఆదికాండం నుంచి ఆ మొదటి 5 గ్రంథాలు, ఆ ధర్మశాస్త్రం అదంతా కూడా మోషే లిఖించే దానికంటే ముందే రాయబడింది ఈ యోబు గ్రంథం. అంటే దాదాపుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో వ్యక్తులుగా ఈ యోబుని గురించి చెప్పడాన్ని కూడా మనం గమనిస్తామండి. యోబు గురించి ఫస్ట్ దేవుడు అంటాడు, ఒక వ్యక్తి యథార్థపరుడని, నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు అని చెప్పంటాడండి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. యథార్థవంతుడు, నీతి న్యాయాలు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పనంటాడు. చెడుతనం అనేది అందరిలోనూ ఉంటదండి. ఎందుకు అనంటే మన శరీరంలో పాప నియమం ఉంటది. 100% అందరిలో కూడా చెడుతనం అనేది ఉంటది. లేనివాడు ఎవ్వడూ ఉండడు. కానీ ఒకడు యథార్థవర్తనుడైతే, ఒకడు న్యాయవంతుడైతే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంటే చెడుతనం లేకుండా లేదు యోబులో, కానీ దేవుని అందరి భయభక్తులు అధికమవుతా ఉన్నప్పుడు చెడుతనం విసర్జించబడుతూ ఉన్నది. ఇదే ఒక వ్యక్తి జీవితంలో భక్తి సాధనండి. మనకు బాగా తెలుసు, భయభక్తులు కలిగిన వాళ్ళకి దేవుని దూత కావాలంటది, భయభక్తులు కలిగిన వాడికి ఏ మేలు కొదువ కాదు, సింహపు పిల్లలకైనా లేముంటదేమో కానీ భయభక్తులు కలిగిన వాడికి లేముండదు, భయభక్తులు గలవాడి చుట్టూ ఆయన దూత కావని కాస్తా ఉంటది, ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి దీవెన, ఆశీర్వాదం, భయభక్తులు చాలా చెప్పుకుంటా ఉంటాం కదా. భయభక్తులు కలిగిన వాడికి బేసిక్ థింగ్ ఏంటి అని అంటే, నీకు ఎంత భయభక్తులు పెరుగుతున్నాయి అంటే అంతగా నీలోనున్న చెడుతనాన్ని నువ్వు విసర్జిస్తూ ఉన్నావు అన్నదే చాలా చాలా ప్రాముఖ్యమైందండి. కనుక ఒక పాయింట్ దగ్గర సాటిస్ఫై అయిపోయి ఇక చాలే అనుకుంటే అది కుదరదు. అది దేవుడు మెచ్చుకునదగిన స్థాయిలోకి రావాలి. చెడుతనాన్ని విసర్జించేవానిగా ఉంటూ ఉన్నాడు. అదే స్టేట్మెంట్ 1:1 చెప్తే మళ్ళా 2:3 కూడా సేమ్ అంటాడు. అంటే పిల్లలందరూ పోయి, ఆస్తి పోయి, గొర్రెలు, పశువులు అన్ని కూడా అసలు ఒక భయంకరంగా మరణించినా సరే మళ్ళా అదే మాట అతని గురించి చెప్తాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడని. ఈ 15 సంవత్సరాల నీ స్పిరిచువల్ జర్నీలో ఎవరిదైనా, నా స్పిరిచువల్ జర్నీలోనైనా మనం దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించామా? అసలు ఏ చెడుతనాన్ని విసర్జించాం? అసలు నాలో ఏ చెడుతనం లేదు అనుకుంటున్నావా? అట్లా అయితే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్లండి. అదైతే 100% నిజం.
చెడుతనాన్ని మనం విసర్జించే వారిగా ఉండాలి. ఒకప్పుడు అట్లున్నాం. ఎందుకంటే కొంతమందికి ఏమంటారు, తాగితే పాపం, వ్యభిచారం చేస్తే పాపం. దేవుణ్ణి నమ్మారు అని అంటే ఆ రెండు వదిలేసేసారు. కానీ వ్యభిచారిని చూసి పాపము ఆశించుచు మానని కన్నులు కలిగిన వాళ్ళు అని అంటారు, చూశారు. వాళ్ళు సమాజానికి ఏమీ చేయరు, కానీ హృదయంలో మొత్తం చెడుతనమే ఉంటది కదా. వాడు భయభక్తులు కలిగి ఒక వరకే విడిచిపెట్టాడు చెడుతనం, ఇంకా సంపూర్ణంగా విసర్జించలేదు కదండి. కొంతమంది భార్యల్ని కొట్టేవాళ్ళు ఉంటారు, దారుణం కదా. ఇక్కడు భార్య తన సొంత శరీరాన్ని కొట్టుకునేవాడు ఎవడు అని అంటే వెర్రివాడు, పిచ్చోడు కదండి. పిచ్చోడే కదా, దయ్యం, సేనా దయ్యం పట్టినోడే కదా తన శరీరాన్ని గాయపరుచుకునేవాడు కదా. అంటే అలాంటి స్థితి నుండి విడిపించబడతారు, కానీ వాళ్ళు భయంకరమైన ఆగ్రహం, కోపం, దారుణంగా ఉంటారు. ఈ కొట్టటల్లా నేను ఎంతో మారాను అనుకుంటారు, కానీ ఎన్ని స్థాయిలు ఉంటాయి మారాల్సినవి, చేంజ్ అవ్వాల్సినవి ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. చెడుతనం విసర్జించాలి. దీనికి అంతటికీ కూడా మెయిన్ ఏంటి అని అంటే, నా దేవుని ఎదుట నేను నిలబడినప్పుడు ఆయన త్రాసులో నన్ను చూడగా రేపు నా పరిస్థితి ఏంటి దేవుని దగ్గర ఉన్నప్పుడు. ఇదేనండి ఈ జ్ఞానము అనేది మనం కలిగి ఉండాలి. ఈ సిరి మనల్ని విడిచి వెళ్ళిపోయేదేను. ఇది టెస్టింగ్ పీరియడ్. ఇందులో గనక మనం సభాష్ అన్నట్టుగా యథార్థతను, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుటను మనం అలవాటు చేసుకుంటే గనక నిజంగా మనం ఆశీర్వాదకరంగా ఉంటామండి, జ్ఞానం కలిగిన వారుగా ఉంటాము. కాబట్టి భక్తి అనేది దినదినమునకు అభివృద్ధి చెందేదిగా మన జీవితాలలో ఉండాలి. కాబట్టి దినాన ఎంతో మంది దైవజనుల ద్వారా ఉపదేశాలు విని ఉంటారు. ఎంతో మంది సేవకురాండ్రు మీ కొరకు ప్రార్థన చేసి ఉంటారు. మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకొని ఉంటారు. అయితే ఈ దినాన ఈ సందేశంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సిరి మనలను విడిచి వెళ్ళిపోయినప్పుడు నిత్య నివాసాలు, ఇదిగో మీ కొరకు నివాసములు సిద్ధపరచుతున్నాను, ఇది శిథిలమైపోయే గుడారం కాదు, చేతి పని కాక మహిమ గుడారాలుగా కట్టబడుతున్నవి. మనం అక్షయమైన దానిని మనం స్వతంత్రించుకోవాలి అనంటే ఈ టెస్టింగ్ లాగా ఇవ్వబడిన ఈ క్షయమైపోయే దాంట్లో నమ్మకంగా మనం ఉంటే మనదైన సత్యధనాన్ని దేవుడు మనకిస్తాడు. అది ఆయన మనకు సమృద్ధిగా ఇవ్వడం కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. నమ్మకంగా ఉందాము, యథార్థంగా ఉందాము, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిద్దామండి. ఆ చెడుతనం అనేది మనుషులందరికీ కనబడకపోవచ్చు. మనకి మన భార్య, భర్తలు, ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళు, వాళ్ళకు తెలుస్తుంది. ఇంకా అన్ని వాళ్ళకు కూడా మరుగై ఉంటాయి. కనుక చెడుతనాన్ని విసర్జిద్దాం. ఒక్కొక్కసారి అండి ఎట్లా అనంటే, ఒక గొప్ప దైవజనుడు చెప్తుంటుంటే నేను విన్నాను. ఒక మనిషి లోపల చెడుతనం, గర్వం, అహంకారం అనేది ఎలా ఉంటుందంటే, ఒక సముద్రంలోని ఒక మంచు గడ్డలా ఉంటుందట. అంటే మజ్జిగ మీద వెన్నపూస అడుగున ఎక్కువ ఉంటుంది, పైన చాలా కొంచెం కనపడుతుంది. ఈ కొంచెమే కదా అని చెప్పి వదిలేయకుండా ఆ కొంచాన్ని కట్ చేసేసేసామనుకోండి, ఇకేమీ లేదు, అంత క్లీన్ అండ్ గ్రీన్ అని ఒక్క క్షణకాలం అనిపిస్తుంది. మళ్ళా ఒక 5 క్షణాల తర్వాత చూస్తే అడుగునున్న ఇంకా కాస్త కొంచెం పైకి వస్తుంది. దాన్ని తీసేస్తే మళ్ళా అడుగునున్న చాలా ఇంకొంచెం పైకి వస్తుంది. కనుక అంటే మన జీవిత కాలంలో మనల్ని మనం ఎప్పటికీ కూడాను ఏమంటారు, అలిసిపోకుండా ఆ కొంచెంగా మనలో ఉండే అహంకారం, నేను అనేది, గర్వం అనేది ఎన్నెన్నో ఉంటాయండి. వాటన్నిటినీ కూడాను వాక్యం అనే ఆత్మ ఖడ్గము చేత ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటా, ఆత్మ చేతను దాన్ని తీసేసుకుంటా ఉన్నట్లయితే మనం కూడా దేవుని ద్వారా ఒక సాక్ష్యం పొందుతాం. నా బిడ్డ నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినది అని చెప్పి.
దేవుడు అట్టి కృపతో మనల్ని అందరినీ నింపాలని, సమృద్ధిగా ఈ క్షయమైపోయే దేహం మీద ఆ అక్షయమైన గుడారాన్ని సంతోషంగా ధరించుకున్న వారిగా మనందరము ఉండాలని, ఆ నిత్య నివాసాలలో చేరేవారిగా మనం అందరము ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు, మహాగరుడా మీకు వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు, స్తోత్రములయ్యా. ఈ సిరి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయేది, ఈ అన్యాయపు సిరి వలన నిజ స్నేహితుడా నిన్ను సమృద్ధిగా మేము సంపాదించుకోవాలి. నీవు మా కొరకు తయారు చేస్తున్న నిత్య నివాసాలలోనికి మేము రాగలగాలి తండ్రి. అయ్యా, ఈ పరుల సొమ్ము విషయంలో మేము నమ్మకంగా లేకపోతే మా కొరకైన సత్యధనాన్ని ఎవడు మాకు ఇస్తాడు? ఇవ్వరు. మేము కోల్పోతాం. అయ్యా, మేము అలా ఉండకూడదు. మాకు జ్ఞానాన్ని దయచేయండి, తెలివిని దయచేయండి తండ్రి. చూడగలిగే కన్నులను మాకు దయచేయండి. ఈ లోకాన్ని కాదు కానీ అయ్యా, శాశ్వతమైన రాజ్యాన్ని చూడగలిగే కన్నులను మాకు దయచేయండి తండ్రి. అయ్యా, ఈ వాక్యం మా వినికిడిలో ఫలించమని, అయ్యా దినదినము భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తూ, అయ్యా నీవు త్రాసులో చూసినప్పుడు తక్కువైపోయావు అన్నది కాదు కానీ బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోగలిగే స్థితి మాకందరికీ ఇమ్మని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఒక్కసారి యేసయ్య మినిస్ట్రీస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా 15వ సంవత్సరాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను, యానివర్సరీ శుభాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్.